కేంద్ర ప్రభుత్వంతో అంటగాడుతున్నావు. సిబిఐ పోయినసారి ఏం చెప్పావు? అదే నోటుతో, నీ నోటుతోనే గోవర్ధన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించారు, నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను. ఈరోజు సిబిఐ ఏం చెప్పింది? గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది. కాబట్టి దేనికైనా దీనిలో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా, ఏ విచారణకైనా. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా, నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నీవు మళ్ళా పాప నీకు ఎట్ట అవకాశం లేదులే, మీ ప్రభుత్వం వచ్చేది లేదు, నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, అవన్నీ కలగానే పాప నీకు రాత్రి కలగానే పొద్దున్న నీ జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించు, మాట్లాడు. అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటన నా మీద వేయడానికి ప్రయత్నం చేశావు. కాబట్టి నేను మన నెల్లూరులో లేను, కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి. కాబట్టి ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకు చూపించి, ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నా కార్ స్టిక్కర్, నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాము పోలీస్ కంప్లైంట్, ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పాక్షంగా ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. నాకు సంబంధం ఉంటే నేను పోలీస్ కేసు ఇచ్చినవాడు కదా, ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది. కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు, దొంగ చాటు ఆరా లేకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీకి లెటర్ పెట్టాం, ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు, దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా లేదు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు, ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళిందనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు. కాబట్టి ఆ పాస్తో నాకు సంబంధం లేదు, ఆ కారుతో నాకు సంబంధం లేదు, ఆ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారుకు సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీలాంటి నీకు స్థాయి లేదులే, స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే. కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో కోల్పోయావు, మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతిలో అని చెప్పానండి. అందుకని ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే 4వ తేదీ వరకు సమయం ఉంది మనకి, మనం చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాస్తవాలు ఏదో తేలడానికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్టా అదిట్టా అని డొంకదీరుడు, నా పాస్పోర్ట్ అన్నావు, పాస్పోర్ట్ దొరికిందన్నావు, పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది, వాళ్ళు ఏం భయపడరు. ఈరోజు చెప్పారు, వాళ్ళు ఎంతమందికి విచారణ చేశాం, ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. దానిలో నాకు సంబంధించి పాప నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు. నా బంధువులు ఎవరన్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు, నీ వల్ల కాలే, ఎవరు లేరని నిర్ధారించుకున్నావు, నేరుగా నెల్లూరుకు వచ్చి బురద చల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు. కాబట్టి ఇవన్నీ నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథల్లాగా అనుకుంటే కుదరదు సోము. ఇప్పుడు మారిపోయింది వ్యవహారం. అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు. ఒక వయసు వచ్చింది నీకు, స్థాయి పెరగకపోయినా కూడా వయసు వచ్చింది. ఆ వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తున్నా. దాని ప్రకారం మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. వీటిని ఆధారాలను రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా, బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా? బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తాగుబోతుడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? కాబట్టి నా ఛాలెంజ్ని మరోసారి విసురుతున్నా. నువ్వు స్వీకరిస్తే మాట్లాడు, ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడేది నేను మాట్లాడుతుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తాగుబోతాడు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు, తాగుబోతాడు కాకుండా ఉంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చిండేవాడు అని. కాబట్టి నువ్వు తాగుబోతాడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ నువ్వు నేను పేకాలను అంటే ప్రమాణం చేయి. అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాననేటువంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్ధపు కూతలు తప్ప ఎక్కడ వాస్తవం లేదు. కాబట్టి ఈరోజు వాస్తవం లేదు అని చెప్పడానికి ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది.